నాన్ కాగ్నైజబుల్ అంటారు. సో అది ఓకే. దాని తర్వాత కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్సెస్ అని చెప్పి 66 సెక్షన్ మీద 3 సంవత్సరాలు. వేరే సెక్షన్స్ ఏమున్నా ఐటీ యాక్ట్లో 66(f)(1)(b)(2 అని ఒక సెక్షన్ ఇచ్చారు. అదేంటంటే దేశానికి, దేశ భద్రతకి అత్యంత క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగానైనా హ్యాక్ చేసినా, ధ్వంసం చేసినా దేశ భద్రతకే ముప్పు వచ్చేది. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఏది నక్సలైట్లది ఇది కూడా నాశనం చేశారని చెప్పి. అది మీరు ఇది తప్పించుకోవడానికి నాశనం చేశారా, లేకపోతే దేశానికే భద్రతకే ముప్పు తెప్పించడానికి నాశనం చేశారా, అవన్నీ తర్వాత విషయాలు కదా. ముందైతే కాకపోతే దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో దాన్ని థ్రెట్ చేసి, అంటే ఇక దేశ భద్రతని భంగం కల్పించే పనులు ఉన్నాయి మీరు చేసిన దానికి. నేను అది ఎవిడెన్స్ నేను నాశనం చేయడానికి చేసిన దాంట్లో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దాన్ని యాక్సెస్ చేశారు, అధికారం లేకుండా యాక్సెస్ చేశారు అండ్ నాశనం చేశారు. సో అదేంటంటే ఆ కేసులో ఇక దాని ఛార్జ్ ఏంటంటే, శిక్ష ఏంటంటే ఒకవేళ ప్రూవ్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష. అమెరికాలో అయితే 200 సంవత్సరాలు పడేస్తారు. ఇంకొకటి ఉందండి, ఇది క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉంది కదా. ఒకటేమో యావజ్జీవ కారాగార శిక్ష ఉంది, ఇంకొకటి ఏది క్రిటికల్ ఇన్ఫ్రా అనేది ఇంకోటి 70. ఈ 61(f)(1)(b)(2 ఏమో అదే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది అన్నాను కదా. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా యాక్సెస్ చేసినా, ధ్వంసం చేసినా. ఇంకోటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ముందు డిక్లేర్ చేస్తాయి గెజెట్ ద్వారా, ఇగో ఇట్లాంటివి ఈ వ్యవస్థని మాత్రం టచ్ చేయొద్దు. వేరేదేదో మీరు హ్యాక్ చేశారనుకోండి చిన్న శిక్షలతో పోతాయి. కానీ ఏదో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోదే హ్యాక్ చేశాము మనము, మన స్టేట్ ఇంటెలిజెన్స్దే వాళ్ళు ఏదో నక్సలైట్ల మీద, దేశ విద్రోహ శక్తుల మీద గ్యాదర్ చేసిన ఇంటెలిజెన్స్ నే మనం హ్యాక్ చేసి తీసాము, టెర్రరిస్టులు, అట్లాంటిదంతా బయటకు వచ్చింది అనుకోండి, అది మాత్రము యావజ్జీవ కారాగార శిక్ష. అండ్ ఇది ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏ దాన్ని డిజిగ్నేట్ చేసినా, దాన్ని ఏం చేసినా కానీ 10 సంవత్సరాల కారాగార శిక్ష. సో 3 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష, 10 సంవత్సరాల కారాగార శిక్ష, ఇవి ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈ 10 యావజ్జీవం అంటే అదండి. ఇక సొంత పూచీకత్తు మీద వదిలిపెట్టేది, లోపలికి పోయి సంతకం పెట్టి బయటకు వచ్చేది, ఇదంతా కాదు. సీదా ఇక మళ్ళీ కోర్టుకు పోయి ఏమన్నా తెచ్చుకోవాల్సిందే. అది రిమాండ్లు, మోస్ట్ సీరియస్ ఛార్జ్. ఇప్పుడు ఇంతమంది మనం పాలిటీషియన్స్ చూసాం, కానీ ఏదో మర్డర్లు, రేపులు అయ్యి ఉంటే ఏమో నాకు తెలియదు. కానీ ఏదైనా గవర్నమెంట్ అధికారిగా ఏమన్నా చేసిన దాంట్లో యావజ్జీవ కారాగార శిక్ష. గవర్నమెంట్ అధికారిగా చేసిన, వ్యక్తిగతంగా ఏమన్నా చంపాడు, ఇంకెవరినో ఏదో చేశాడు, అదంతా వేరు. కానీ గవర్నమెంట్ అధికారిగా ఉండి గవర్నమెంట్ వల్లనే నీకు యాక్సెస్ సంపాదించగలిగే పొజిషన్లో ఉండి చేసిన వాటికి యావజ్జీవ కారాగార శిక్షలు ఉండేవి. అయితే ఇది నేనైతే చూడలేదు అంతకుముందు. ఏదో కరప్షన్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇవన్నీ విన్నాం. కానీ యావజ్జీవ కారాగార శిక్ష 10 సంవత్సరాలు కాదు. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే ఓకే, మీరు ఆ సెక్షన్ల యొక్క తాత్పర్యం చెప్తున్నారు, ఆ సెక్షన్ల మీనింగ్ ఏంటని చెప్తున్నారు మీరు. హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులో ఆ సెక్షన్లు పెట్టారు అని అంటే అది ధ్వంసం చేయమని చెప్పి, ఒకవేళ హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తే బెయిల్ రాకుండా ఉండడం కోసం ఆ సెక్షన్లు పెట్టారనుకోవాలనా, లేకపోతే జరిగిన క్రైమ్ ఏదైతే వీళ్ళు. ఒకటి మీకు మొన్న కూడా ఈ ఎక్కడైనా దంగాలు అంటుంటాం కదా, రైట్స్ అవుతూ ఉంటాయి. సో చాలా కొంతమంది చనిపోతారు కూడా, ప్రాణాలే పోయినాయి అన్న కేసులు ఎవరి మీదైనా ఏ కేసైనా పెట్టచ్చు. కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు ప్రైమా ఫేసి, అంటే ప్రాథమికంగా మీకు కొంచెము సాక్ష్యాధారాలు లేనిది అది నిజమే, వాస్తవమే అని అనిపించనిది కోర్టులు ఎటువంటి కేసులో అయినా, మర్డర్ కేసులో పెట్టచ్చు. ఇక ప్రాణమే తీసిన కేసైనా కానీ కోర్టులు తమ విచక్షణను వాడతాయి కదా, తన ముందున్న డేటాను తీసుకుని వాడి దాని ప్రకారం, ఈవెన్ యూఏపీఏ కేసులు అయినా కానీ, అయినా సీక్రెట్ది ఉన్నా కానీ, వాళ్ళు చదివైనా కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నదన్నప్పుడే, ఏదైనా ప్రాథమికంగా కొంచెం సాక్ష్యం ఉందన్నప్పుడే, ఇట్లాంటిది జరిగింది అన్నది ఉన్నప్పుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి మామూలుగా మాట్లాడుకోండి, మనమేమి జడ్జిలం కాదు, ఇదేమి కోర్టు రూమ్ కాదు. ఇప్పుడు హార్డ్ డిస్క్లు, నక్సలైట్లని ట్రాక్ చేసిన హార్డ్ డిస్క్ తీసుకెళ్లి మీరు మూసీలో ధ్వంసం చేశారు. మన ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసి మొత్తం నాశనం చేశారు కదా. మరి అది దేశ భద్రతకు హానియే కదా. ఇప్పుడే మొన్నే ప్రపంచంలో ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా హైదరాబాద్ మూలాలు ఉంటాయి. ఇప్పుడు నిజంగానే అదంతా పోయింది. అది పోతే మరి దేశ భద్రతకి కష్టమే కదా. ఎవరో
ఎవరో డైరెక్ట్ చెయ్యండి అయితే ఏ ఆఫీసరు ట్యాపింగ్ చేసి ఉండడు. అవును. అది పోనీ వాళ్ళ సొంత ఎంటర్ప్రైజ్ అంటారు చూసారా, హరీష్ అధికారులే గారు కాబట్టి ఎవరో అంటే నాకు హరీష్ రావు గారు అని నేను అనట్లేదు, అది ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, బయటికి రానివ్వండి. కానీ ఏదో నలుగురు ఆఫీసర్లు, నలుగురు కానిస్టేబుల్ వాళ్ళకి వాళ్ళే, లేకపోతే ఏదో ఆఫీసరు రోగ్ ఆఫీసర్స్ అంటుంటారు చూసారా, వాళ్ళకి వాళ్ళే మన రాష్ట్రం మొత్తాన్ని కంట్రోల్ చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు, రాష్ట్ర రాజకీయ పార్టీలు, సీఎం గారి కూతురు, అల్లుడు, ఇట్లాంటి వాళ్ళని కూడా ట్యాప్ చేయగలిగే ధైర్యము కేవలం ఎవరో ఆఫీసర్లు ఉంటారని అయితే నేనైతే నమ్మట్లేదు. ఉండొచ్చు కాక మరి వాళ్ళు ఎవరైనా, ఇక అది ఒక అద్భుతం అవుతుంది అప్పుడు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇందులో కేసులో విషయం ఏంటంటే ఎవరు డైరెక్ట్ చేశారు వీళ్ళని చేయమని, చేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ని ధ్వంసం చేయమని, మళ్ళీ అదే ఎవరు డైరెక్ట్ చేశారు అది కదా ముఖ్యంగా. ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోల్పోయాం. వస్తుండగానే ఆగా మేఘాల మీద పరుగులు తీసి అదేదో సినిమాల్లో ఎవరి కంట్రోల్లో ఇదైందో వారే బాధ్యులు కదా, దూరంగా పోయి వాటిని పగలగొట్టి నదిలో ఇసిరేసి వచ్చారు అని అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఎవరు డైరెక్ట్ చేస్తే వెళ్ళారు, వెళ్ళింది ఎవరో తెలియదు, దొరికిపోయాడు. అవును, వెళ్ళింది ఎవరో దొరికిపోయాడు, అతను ఆల్రెడీ అరెస్టెడ్. కానీ అతను చెప్పాడా లేదా, ఎవరు చెప్పారు, ఇదంతా ఏముంటది అంటే కాన్స్పిరసీ అంటాం కదా. అంటే ఎవరో ఒకరికన్నా ఎక్కువ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని ఇట్లా చేద్దాం, ఇట్లా ప్లాన్ చేద్దాం అనేది ఉంటది కదా, ఒక స్కీమ్ అనేది ఉంటది కదా, ఎవరో ఒకరికి చెప్పాలి, ఆఫీసర్ కైనా చెప్పాలి కదా. ఇద్దరైతే కాన్స్పిరసీ, వన్ మ్యాన్ కానిస్టేబుల్ ఎవరో ఆఫీసర్ ఒక్కరే చేసింది అయితే కాదు. ఆఫీసరే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కొచ్చాడు, ఆఫీసరే ట్యాపింగ్ చేశాడు, ఆఫీసరే హ్యాకింగ్ చేశాడు, ఆఫీసరే స్టోర్ చేశాడు. ఒక్క ఆఫీసర్, ఒక్క మనిషి అయితే ఇంపాసిబుల్. ఆఫీసర్ ఏం పని ఏం పని. అందుకని ఇది తప్పనిసరిగా కాన్స్పిరసీ ఉంటుంది. ఆ కాన్స్పిరసీ పైన ఉన్నది ఎవరు అన్నది ఇప్పుడు వచ్చేది కదా. ఇక పైగా ఒకటి ఇక్కడ కన్సర్న్ ఆఫీసర్స్, కన్సర్న్ సెక్రటరీస్ వాళ్ళ పర్మిషన్ లేకుండా నో ఆపరేటర్ విల్ అలో టు ట్యాంపర్ ది. సరే, ఇంత అవుతోందంటే నేను ఒక విషయం చెప్తాను. నిజంగానే ఎవరో ఆఫీసర్లు రోగ్ ఆఫీసర్ చేశాడు అని అంటే నిజంగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఉండి మనకి ఎవరికి తెలియకుండా ప్రతి రాజకీయ నాయకుడు, అంటే ఇప్పుడు బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ అందరూ, కొంతమంది అందులో మంత్రులు, కొంతమంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వగైరా 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 అందరిది చేయగలిగి ఒక ఆఫీసర్ ఉన్నాడంటే మరి ప్రభుత్వం ఏం నడిపించావు మరి? అంతే కదా. పాకిస్తాన్ లో అధ్యక్షుడు లాగా ఇక్కడ కూడా ఏం నడిపించారు మరి ప్రభుత్వం? పాకిస్తాన్ ఒక్కడే చేయగలిగితే అసలు మీకు ఏమన్నా కంట్రోల్ ఉండిందా ప్రభుత్వం మీద? వెంకట్ గారు, ఈ కేసు అంతిమ ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది దర్యాప్తు ఫైనల్ గా? మీకు కూడా అర్థమైందా? ఈవినింగ్ వీళ్ళు అరెస్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. నేను కూడా ఆ సెక్షన్ చూసినప్పుడు ఇంతకుముందు